నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో అండి ఒక మంచి ఫెర్టిలైజరు, చాలా రకాల పోషకాలు ఉన్నటువంటి మిక్స్డ్ ఫెర్టిలైజర్ అండి. ఇది గనక ఇచ్చారంటే మీ మందార మొక్కలు కావచ్చు, చామంతి, రోజా మొక్కలు ఇవన్నీ కూడా పూలు గుత్తులు గుత్తులుగా అనేది పూస్తూ ఉంటాయి. నాకైతే రిజల్ట్ చాలా బాగా అనిపించింది. నాకు బాగా అనిపించిన తర్వాతే ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. చాలా మంది అండి నాకు కమెంట్ చేశారు, మేము ఎన్నెన్నో వాడుతున్నామండి, మాకైతే ఫ్లవరింగ్ రావట్లేదు, అలాగే మొగ్గలు అనేవి నలుపు రంగులోకి మారి రాలిపోతున్నాయి, ఆకులు అనేవి ఎల్లో కలర్ లో మారిపోతున్నాయి అని చాలా రీజన్స్ చెప్తున్నారు. మెయిన్ అండి, మనము పూల మొక్కలకి ఏ మొక్కలకైనా సరే వాటర్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి. అంటే టాప్ సాయిల్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే వాటర్ చేయండి. అలాగే అండి, ఫుల్ సన్‌లో అంటే మినిమమ్ 6-8 గంటల ఎండ అనేది తప్పకుండా అవసరం. రోజా మొక్కలు కావచ్చు, చామంతి, వీటన్నిటికి కూడా ఇవన్నీ కూడా మనకు వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదా, రోజాలు, చామంతులు. కాబట్టి అంత ఎండ ఏమి ఉండదు. 6-8 అవర్స్ సన్ ఉండేలాగా చూసుకోండి. చూసారు కదా, మనకి ఇక్కడ రోజా మొక్క మీకు ఎక్కడ కూడా ఆకుముడత ప్రాబ్లమ్స్ కానీ, అలాగే నల్లటి మచ్చలు రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకు ఎప్పుడూ ఉండవండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనము వాటికి కావాల్సినటువంటి పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే వాటర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మనము ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అంతే తప్ప ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినంత మాత్రాన మన పూలు ఎక్కువ పూసేస్తాయని చాలా మంది అదే పనిగా ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటారు. అలా మాత్రం ఇవ్వకండి. ఏ ఫెర్టిలైజర్ అయినా సరే మినిమం 10 రోజుల తర్వాతే ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వండి లిక్విడ్ రూపంలో. అది కూడా మనము ఈ 10 రోజులకి ఒక ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఇంకొక 10 రోజులు ఆగి ఇంకొక ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఇలా మనము చాలా ఫెర్టిలైజర్స్ చూపిస్తున్నారు కదా, మేము ఎప్పుడు ఏది ఇవ్వాలి అంటే అన్ని చూపిస్తున్నారని అన్ని ఇవ్వాలని కాదండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఒక మంచి ఫెర్టిలైజర్ అండి. ఇక్కడ వచ్చేసి నువ్వుల పిండి అండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ నట్ కేక్ అండి, అంటే పల్లి చెక్క ఉంటుంది కదా అది. ఇది వచ్చేసి ఆవ పిండి అండి, మస్టర్డ్ కేక్ పౌడరు. తర్వాత ఇది వచ్చేసి బెల్లం. బెల్లంలో తెలుసు కదా మనకు మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది వచ్చేసి కోకోనట్ పౌడరు. అక్కడ వచ్చేసి మనకు గంజి అండి, అన్నం వచ్చిన తర్వాత గంజి. ఇవి వచ్చేసి ఎండు చేపలండి. ఇవి వచ్చేసి ఉప్పు లేని చేప తీసుకోవాలి. మనం నార్మల్ గా చేపలతో మనము ఎమినో యాసిడ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, మన మొక్కల గ్రోత్ చాలా బాగుండడానికి. ఇదైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఉప్పు లేని చేప మాత్రమే తీసుకోండి. తర్వాత ఇది వచ్చేసి మనకు నువ్వులు అండి, నల్ల నువ్వులు, సెసమి సీడ్స్ అంటారు. నల్ల నువ్వులు అండి, తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు అనేవి చాలా మంచిది. ఆ పౌడర్ తీసుకోండి. ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ పౌడర్ అండి, అంటే పల్లి పౌడరు. మనము ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇవన్నీ కూడా 100 గ్రామ్స్ అనేవి తీసుకోండి. ఇది వచ్చేసి కొబ్బరి పొడి అండి, కోకోనట్ పౌడరు, పచ్చి కొబ్బరి పొడి తీసుకున్నాను నేను ఇక్కడ. మిక్సీ అయినా చేసుకోవచ్చు, మీరు తురుముకోవచ్చు. అన్ని కూడా 100 గ్రామ్స్. ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ పౌడర్ అండి, అంటే ఆవ పిండి. ఇది కూడా 100 గ్రామ్స్ అండి. మనకు ఫెర్టిలైజర్ షాప్ లో అయినా దొరుకుతాయి, లేదంటే ఇవన్నీ కూడా అండి ఇంట్లోనే మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ బెల్లం అండి. ఈ బెల్లం వేయడం వల్ల మనకు మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలాగే సాయిల్ అనేది ఫెర్టైల్ గా తయారవుతుంది. ఎర్త్వార్మ్స్ కనుక ఉంటే మనకు కొన్ని ఎర్త్వార్మ్స్ ఉంటే ఎక్కువ అవుతాయండి, వాటికి చాలా ఇష్టము. ఇది వచ్చేసి అన్నం వంచిన తర్వాత గంజి అండి, బియ్యం కడిగిన వాటర్ కాదు. అన్నం వంచిన తర్వాత గంజి ఉంటుంది కదా, ఆ గంజి అనేది ఒక హాఫ్ గ్లాస్ అంతా తీసుకోండి. ఇందులో అండి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. నైట్రోజన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మన మొక్కలకి గ్రోత్ కి అలాగే ఫ్లవరింగ్ కి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు ఇలాగా ఒక్కసారి కర్రతో తిప్పి 3 రోజులు అనేది పక్కన పెట్టండి. ప్రతిరోజు సాయంత్రం అనేది, సాయంత్రం కానీ ఉదయం కానీ అండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి అనేది తిప్పుతూ ఉండండి. ఇది వచ్చేసి నేను ఒక నర్సరీకి వెళ్ళానండి. అక్కడ వాళ్ళు ఇది ఇస్తామని చెప్పారు, అంటే ఈ విధంగా వాళ్ళు నర్సరీలో ఇస్తామని చెప్పారు. అందుకనేసి నేను ఇది ట్రై చేశాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా చేయండి. ఇలా అండి ఒక మూత అనేది పెట్టేసేయండి. కొంచెము గాలి వెళ్ళేలాగా పెట్టండి. టైట్ గా అనేది పెట్టకండి. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా కర్రతో తిప్పుతూ ఉంటాం కదా. 3 రోజుల తర్వాత అండి మనకు
వాడుకోవడానికి మన ఫెర్టిలైజర్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. నాకైతే చాలా ఫ్లవర్స్ అయితే మామూలుగా అయితే నార్మల్‌గా ఒక 3, 4 పూలు పూసే దగ్గర ఒక 10 ఫ్లవర్స్ అనేవి వస్తాయండి. అంత మంచి రిజల్ట్ అయితే ఈ ఫెర్టిలైజర్‌తో ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకొక విషయం అండి, క్వాంటిటీ అనేది మనము చాలా తక్కువగా ఇవ్వాలండి మొక్కలకి. ఇప్పుడు మనము ఇది ఫర్మెంటేషన్ జరిగింది గదా! ఇన్ని రకాలు వేసాం కదా మనము. ఇవన్నీ కూడా చాలా ఘాటైనటువంటి ఫెర్టిలైజర్స్ అండి. మనము ఇందులో వేసినటువంటి పౌడర్‌లన్నీ కూడా కొంచెము పవర్ ఎక్కువ ఉండేటివి. కాబట్టి మనము క్వాంటిటీ అనేది చూసుకొని మొక్కలకనేది ఇవ్వాలి. ఇక్కడ మనము 20 లీటర్ల వాటర్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ లీటర్ ఫెర్టిలైజర్‌ని మనము ఓన్లీ పావు లీటర్ మాత్రమే 20 లీటర్లకనేది కలుపుకోండి. అంటే మీకు కరెక్ట్‌గా చెప్పాలి అంటే మనం ఇప్పుడు 1 లీటర్ చేసుకున్నాం గదా! లీటర్‌కి పావు లీటర్‌కి 20 వంతుల నీళ్లు కలపాలి అంటే లీటర్‌కి 80 లీటర్ల వాటర్ అనేది కలపాలి. అంతలా క్వాంటిటీలో మనము కలుపుకోవాలండి. ఎందుకంటే చెప్పాం గదా ఇంతకుముందు, చాలా ఇది పవర్ అయినటువంటి ఫెర్టిలైజరు. కానీ ఎంత పవర్ అయిన ఫెర్టిలైజరు అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు వింటర్ సీజన్ కాబట్టి మనకిప్పుడు మార్నింగ్ టైంలో 7 గంటల తర్వాత మాత్రమే మీ మొక్కలకనేది ఇవ్వండి. ఈవినింగ్ టైంలో అనేది ఇవ్వకండి. మొ ఒక్కొక్క మొక్కకి ఎంత ఇవ్వాలి అంటే కేవలం ఒక టీ గ్లాస్ అంత మాత్రమే ఇవ్వండి. ఎక్కువ మోతాదులో అనేది ఇవ్వకండి. ఒకవేళ పెద్ద మొక్కలనుకోండి, అంటే మందారాలు ఇవి 3, 4 ఇయర్స్ ప్లాంట్ అనుకోండి. వాటికి కొంచెం ఎక్కువ అనేది ఇవ్వచ్చండి. కానీ ఈ ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! వాటికి ఒక టీ గ్లాస్ అంత మాత్రము ఇస్తే సరిపోతుంది. మీరు ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా ఈ ఒక్క ఫెర్టిలైజర్‌ని 10, 15 రోజులకు ఒకసారి చేసుకొని మన మొక్కలకనేది ఇవ్వచ్చండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మీ మొక్కలలో సాయిల్ అనేది చెక్ చేసుకోండి. మరీ డ్రైగా ఉన్నప్పుడు ఇచ్చారంటే ప్లాంట్స్ యొక్క ఆకులనేవి యెల్లో కలర్‌లో మారి రాలిపోతూ ఉంటాయి. కాబట్టి పైన కొద్దిగా తేమ ఉంది మీ మొక్కలలో అనుకున్నప్పుడు మాత్రం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఒకవేళ తేమ లేకపోతే ఫస్ట్ వాటర్‌తో అనేది తడుపుకోండి. లైట్‌గా వాటర్ చేయండి మొక్కలకి. తర్వాత ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా అండి బయటికి కిందకి డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళిపోయేలాగా ఇవ్వకుండా చెప్పాం కదా! జస్ట్ ఒక టీ గ్లాస్ అంత మాత్రమే మీ రోజా మొక్కలు కావచ్చు, మందారాలు అన్ని రకాల మొక్కలకనేది ఇవ్వచ్చండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా! రోజా మొక్కలకి ఇలాగా ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇచ్చేసేయండి. మీకు ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. పువ్వులు పూయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ప్లాంట్‌కి కావాల్సినటువంటి ఎండ తగలకపోవడము, న్యూట్రియంట్స్ లోపం, అలాగే నీళ్లు ఎక్కువ అవ్వడము, ఇలాంటి కారణాలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకొని వాటితో పాటుగా ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి. పింక్ కలరు మల్టీ పెటల్ అండి. చూసారు కదా! ఇలాగా నేను క్రీపర్ లాగా కాకుండా 3 స్టిక్స్ అనేది సపోర్ట్ ఇచ్చి పైన ప్రూనింగ్ చేశానండి. ఇలా మనము ప్రూనింగ్ చేస్తూ ఉన్నామంటే క్రీపర్ ప్లాంట్స్‌ని కూడా బుష్ ప్లాంట్స్ లాగా తయారు చేసుకోవచ్చండి. ఈ ప్లాంట్ కూడా అండి మీరు అన్ని రకాల పూల మొక్కలకనేది ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు మిగిలినంత ఉంటుంది కదండీ! ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకున్నాం కదా! నేనైతే అన్ని మొక్కలకి ఇచ్చేసాను. అంటే 80 లీటర్ల వాటర్ కలిపి నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి కదా! అన్నిటికి ఇచ్చేసాను. ఇప్పుడు ఈ మిగిలినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఇందులో వాటర్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత సేమ్ అండి మళ్ళీ ఇందులో ఇంతకుముందు మనము 1 లీటర్‌కి 80 లీటర్లు కలుపుకున్నాం కదా! ఇప్పుడు మనము 1:10 రేషియోలో అంటే లీటర్‌కి 10 వంతుల నీళ్లు కలిపి ఇచ్చేసేయచ్చండి. ఎందుకంటే కొంచెం పవర్ అనేది మనకు తగ్గిపోయింది కదా! ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.